ఈరోజు నుంచి మనం డే టు డే వినాయక చవితి వస్తుంది, మనకు తెలిసింది. డే టు డే కవరేజ్ అనేది మేము 100% మీకు ఇవ్వగలుగుతాం. మేము ఎవ్రీ డే ఒక వీడియో అనేది 100% మా ఛానల్ని తరపున మేము 100% అప్లోడ్ చేస్తాము. మీరు ఏం లేదు, వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండాలి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో రాగానే ఒక లైక్ వేసుకోండి అంతే. మనం వినాయకుని దగ్గరికి వెళ్దాం రండి. ఇప్పుడు ఈయననే మన గణేష్ స్పాన్సర్. ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం వినాయక చవితి అనేది డైలీ బాగా. అవును కాబట్టి స్మాల్ యూత్ లీడర్. అవును బాయ్. అయితే మనకి అన్ని వెహికల్స్ రెడీ అవ్వబోతున్నాయి, పూజ సామాన్లు రెడీ పూజ చేయడానికి. ఇక మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మన యుద్ధరంగంలో వినాయకుడు అన్నీ వాడాడో అన్నీ ఉన్నాయి. మనకి తల్వార్ ఉంది, నైఫ్ ఉంది, మొత్తం త్రిశూలాలు, మొత్తం A to Z. వాళ్ళే పెడతారు వాళ్ళే పెడతారు. మన వినాయకుడు అయితే మొత్తానికి క్లోజ్ అయింది. డీసీఎం ఎక్కడం జరిగింది, మొత్తం క్రెయిన్తో లిఫ్టింగ్, పెద్ద యుద్ధ పోరాటమే జరిగింది. ఈడు మన రీతిగా మొత్తం యుద్ధంలో అందరూ నిల్చున్నాం. మన చూసిన రెడీ కొట్టు బుల్లెట్ సీను. వినాయకుడు అయితే మొత్తానికి బండ్ల మీద ఉన్నది. మొత్తానికి అది ఫైనల్లీ చాలా చాలా ఎంజాయ్ చేసినాం ఈ సెటిల్మెంట్లో పాల్గొనడంలో. అందరూ మాకు ఎంత టైం పడుతుంది అంటావు ఇంటికి పోనీకి? మనం ఇంటికి పోవడానికి కమ్సే కమ్ మనకి 1.5 to 2 hours 100% పడుతుంది ట్రాఫిక్ జామ్తో కలిసి. ట్రాఫిక్ జామ్ ఎక్కువైంది కాబట్టి కొంచెం ఓకే చూసుకొని పోదామంటావు మెల్లగా. సక్సెస్.
వినాయకుడు తీసుకోవడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళాక షెడ్తో పాటు మీకు బ్లాగ్ మిడిల్లో కంటిన్యూషన్ పార్ట్స్ వస్తుంది. వినాయకుడు మాదే, ఏరియా మాదే, హడావిడి మాదే. వినాయకుడు ఎలా వస్తుందని టెన్షన్ పడకూరి. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో వీడియోలు మాత్రం యూట్యూబ్లో వస్తూనే ఉంటుంది. ఫస్ట్ మన యూత్ లీడర్ పట్టుకొని రావాలి. మన యూత్ లీడర్ని ఫస్ట్ కొట్టాలన్నా. దాని తర్వాత స్పాన్సర్షిప్ వీళ్ళ మీద వినాయకుడు వెయిటింగ్ వాడు. పెద్ద వినాయకుడు మళ్ళీ అమ్మో పెద్ద 2 రోజులు తిరిగినామా అన్న మనం. 4 రోజులు మొత్తం ఆడనే ఉంటుంది. అసలు 4 రోజులు నో ఫుడ్ 12 hours ఉంటుంది కదా, 24 hours అందుకనే ఉన్నా మనం త్రిమూర్తి ఇంతసేపు ఉన్నాడే మనకి ఇష్టం మాటకి ఏం లేదు. మళ్ళీ అదే అన్న మనం వెనుకకి పెయింటింగ్ మళ్ళీ ఆయుధాలు మనమే చేయించినాము, వరకు మనమే చేయించినాము. వినాయకుడు తెచ్చుకొని పెట్టుకుందాం నెక్స్ట్ టైం. అసలు డైరెక్ట్ అటాక్ అనుకుంటున్నా నేను. డైరెక్ట్ కాకపోతే ఏదైనా యూనిక్నెస్ లేకపోతే బాగోదేమో. కాన్సెప్ట్ పెట్టుకుందాం మరి. కాన్సెప్ట్ పెట్టుకుని చేద్దాం నెక్స్ట్ టైం. ఇంకనే ఉండాలి వినాయకుడు కాన్సెప్ట్ ఉండాలి. డెకరేషన్ గట్టిగా పెట్టుకోవాలి. డెకరేషన్ గట్టిగా పెట్టుకోవాలి. లైట్ ఇంకా అవసరమైతే మిగిలిపోతే మనము తీసే రోజు ఇంకా మంచిగా తీస్తే ఇంకా బెస్ట్. వినాయకుడు చిన్నగా ఉండాలి. ఇది ఖరాబు ఈ కథ ఈ కార్ఖానా అంతా వాటి 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 వాడు కల్పరేట్ యూత్ లీడర్ అండ్ స్పాన్సర్. ఇద్దరు వాడి అట్లీస్ట్ ఏమైనా తిన్నారా ఆటలాడలేని వాడు. అసలు తిన్నారా, బిర్యానీ తింటారా, 2 రోజులు కష్టపడ్డారు. కూలి పైసలు వాటర్ బాటిల్ కూడా తెచ్చాడు వాడు. మనం బయటికి పోతే కూలి పైసలు ఇస్తారా, 1000 రూపాయలు ఇస్తారు. ఫ్రీగా పని చేయించుకుని 4 రోజులు మంచివాడు. జై ఫ్లాషా ఇప్పుడే నిప్పుల వర్షం కురిపించడానికి సెటప్ రెడీ చేయబోతుంది. వైర్ కూర్చు ఫస్ట్.
రేపు